Divine morning, dear youth. TVM Dhyana Vidyarthi Global Movement welcomes you all to today's Dhyana Yuva. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు కావలసిన ఆత్మ వికాసాన్ని జీవిత వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో సెల్ఫ్ హీలింగ్. మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం, కానీ మనకు మనమే ఎలా హీల్ చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 5th ఇయర్ చదువుతున్న ఒక యంగ్ పిరమిడ్ మాస్టర్ మనీషా ద్వారా మనం తెలుసుకుందాం. మరిన్ని అద్భుతమైన విషయాలు విందాం మనం. హాయ్ మనీషా. హాయ్ సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్. వెరీ నైస్ మనీషా, చాలా అద్భుతమైన టాపిక్ ఇది. సో ఏంటి సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంటి మనీషా? సెల్ఫ్ హీలింగ్ అంటే ఒక పాస్ట్లో ఏదైనా మనకి ఏదైనా బాధ కలిగించిన దాని నుంచి మనం రికవర్ అవ్వడం, ఎలా రికవర్ అవుతాము అని, మనకి మనం ఎలా రికవర్ అవ్వడం, ఒక ఇబ్బంది నుంచి రికవర్ అవ్వడం. ఏదైనా కానీ ఒక ఎమోషన్ అయినా ఫిజికల్ అయినా మెంటలీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దాని నుంచి ఎలా రికవర్ అవ్వాలి అనేది ఒక సెల్ఫ్ హీలింగ్. రైట్. వాళ్ళు ఎవరికి వాళ్ళే హీల్ చేసుకోవచ్చా? సెల్ఫ్ హీలింగ్ మోడాలిటీస్ మన దగ్గర ఉన్నాయా? అంత కేపబిలిటీస్ ఉన్నాయంట యూత్ అండ్ విద్యార్థులకు ఉంటుందా? ఎవరైనా ఈజీగా సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్ అనే కాదు, ఎవరికైనా సెల్ఫ్ హీలింగ్ మోడాలిటీస్ ఉన్నాయి. సొంతంగా. ఇప్పుడు ఏ సెల్ అయినా కానీ కూడా మన బాడీలో ఒక సెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు దెబ్బ తాకిన వెంటనే మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా, ప్రతి చిన్నదానికైతే వెళ్ళాం. అయితే అది దాని టైం తీసుకొని దానంతలో అది రిపేర్ చేసుకొని సెల్ఫ్ హీల్ అవుతుంది. సో కొంచెం టైం ఇచ్చి దానికి కేర్ తీసుకుంటే ఏదైనా కానీ, ఏ సిచ్యువేషన్ అయినా కానీ అది దానంతలో అది సెల్ఫ్ హీల్ అవుతుంది. ఓకే, రైట్. సో ఈ సెల్ఫ్ హీలింగ్ ఏ విషయాల్లో అవసరము విద్యార్థులకు, యువతకు? ఇప్పుడు ఈ స్టడీ ప్రెషర్స్ అనే కానీ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని కొంతమంది ఉంటారు, అలా ఐఐటి నీట్ ఇవన్నీ క్రాక్ చేయాలని పిల్లలు మెంటల్గా ఫిక్స్ అయిపోయి స్ట్రెస్ తీసుకుంటారు కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ హీలింగ్ అనేది. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ హీలింగ్, వాళ్ళకి వాళ్ళ అవేర్నెస్ తెలుసుకోవడం, అదంతా చాలా ఇంపార్టెంట్. అంటే విజయం సాధించడం ఎంత ఇంపార్టెంటో, మన ఆ స్ట్రెస్ వల్ల వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఆ సెల్ఫ్ హీలింగ్ లేకనే కదా సూసైడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి మన సొసైటీలో. అవన్నీ తగ్గించాలి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ హీలింగ్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఫ్రెండ్ ఎవరైనా ఏమైనా అన్నారు అంటే దాన్ని ఎందుకు అన్నారు, ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి అన్నారు అని ఆలోచించి మనకు మనం నచ్చ చెప్పుకొని కొంచెం కూల్ అయితే అన్నీ బాగుంటాయి. దాన్నే మైండ్లో పెట్టేసుకొని అదొక ట్రామా లాగా క్రియేట్ అయిపోయి మనకి ఇబ్బందులు పెట్టకుండా ఉంటుంది ఫ్యూచర్లో అయినా ఏదైనా అని. ఇప్పుడు ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది ఎలాంటి వాళ్ళకి అవసరమమ్మా? ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఎవరైనా కానీ కొంచెం చాలామంది ఇప్పుడు ఎమోషనల్గా అయితే అంత స్టెబుల్గా ఉండరు. ఇప్పుడు ఎమోషనల్గా స్టెబుల్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాళ్ళందరికీ సెల్ఫ్ హీలింగ్ అనేది అవసరం. ఇప్పుడు పాస్ట్లో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగి ఇప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులను కోల్పోయిన వాళ్ళకి కూడా చాలా అవసరం. అవును, ఇంట్లో ఎంతో మంది ఫాదర్స్, మదర్స్, దగ్గర వాళ్ళ నుంచి రికవర్, వాళ్ళ ఎమోషన్స్, అటాచ్మెంట్స్ అవన్నీ కొంచెం టైం ఇచ్చి మనకి మనం సెల్ఫ్ హీల్ అనేది చేసుకోవాలి. రైట్. సో సెల్ఫ్ హీలింగ్ స్టెప్స్ ఏంటి? స్టెప్స్ అంటే ఇప్పుడు మంచి హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి. హెల్దీ డైట్, ఇంకా మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజెస్, మన డైలీ యాక్టివిటీస్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఇతరుల గురించి ఆలోచించకుండా మన స్కిన్ కేర్ అలాంటివి తీసుకొని మనకి మనం సెల్ఫ్ లవ్ ఇవన్నీ చేసుకొని మనకు మనం హీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫ్ హీలింగ్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎస్ చాలా ఇంపార్టెంట్. మనని మనం లవ్ చేసుకోకపోతే ఇంకా ఇతరులు ఎలా లవ్ చేస్తారు మనని? ద మోస్ట్ బేసిక్ థింగ్ అనేది సెల్ఫ్ లవ్. రైట్. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ప్యాంపరింగ్, ఇవన్నీ. సెల్ఫ్ ప్యాంపరింగ్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా కానీ ఎవరైనా గ్రూమింగ్, లైక్ స్కిన్ కేర్ రొటీన్స్, మనకు మనం యాక్టివ్గా ఉండడానికి మంచిగా రెడీ అవ్వడం, నీట్గా, క్లీన్గా, హైజీనిక్గా ఉండడం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
రైట్. హైజీనిక్ గా ఉండడం, సెల్ఫ్ ప్యాంపరింగ్. అది సెల్ఫ్ ప్యాంపరింగ్ అంటే నచ్చింది తినడం అనుకుంటాను అందరు. లేదు, ఏది నచ్చితే అది తినడం. సెల్ఫ్ ప్యాంపరింగ్ అది డైట్, అది డైట్ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది మన బాడీకి ఏం అవసరం, ఎంత దాన్ని కాపాడుకోవాలి అనేది. ఇప్పుడు ఒక కారు, దాన్ని ఎంత బాగా కాపాడుకుంటే మనకి అంత బాగుంటుంది జర్నీ. సో మన బాడీ అనేది ఇమాజిన్, ఒక కార్ లాగా ఇమాజిన్ చేసుకొని దాన్ని అంత బాగా కాపాడి అంత బాగా ప్రజెంట్ చేస్తే మనకి అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. బాడీకి ఎంత ప్యాంపరింగ్ ఇస్తామో, ఎంత సెల్ఫ్ లా ఉంటుందో అంత సెల్ఫ్ హీలింగ్ ఈజీ అవుతుంది. వావ్. ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ కి మెడిటేషన్ ఎంత వరకు ఉపయోగపడుతుంది? చాలా వరకు ఉపయోగపడుతుంది. అది ద బేసిక్ ఫౌండేషన్ అనేది మెడిటేషన్స్, ఎక్సర్సైజెస్, డైట్, ఇవన్నీ ద బేసిక్ థింగ్స్. ఇప్పుడు 4 పిల్లర్స్ ఎలానో ఇలా ఇవి కూడా అలానే. ఓకే, 4 పిల్లర్స్ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్ ఇన్ మై వే. ఓకే, వండర్ఫుల్. ఏంటివి 4 పిల్లర్స్? మళ్ళీ ఒకసారి. ఫుడ్, ఇంకా ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా, ఇవి 4 పిల్లర్స్. ఫుడ్ అంటే ఏది తీసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా చక్కని ఫుడ్, అన్ని బయట దొరికే. జంక్ కాదు, జంక్. ఇప్పుడు కాఫీలో కెఫినేటెడ్ అనే ఒక పదార్థాలు ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే స్ట్రెస్ లెవెల్స్ ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మళ్ళా మనం ఇంకా స్ట్రెస్ అవుతామే కానీ ఆ స్ట్రెస్ నుంచి బయటపడం. అదే ఇప్పుడు మరి కాఫీ తాగినప్పుడు, టీ తాగినప్పుడు రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. మన బిలీఫ్ సిస్టమ్ కానీ బ్రెయిన్ లో వెళ్ళి ఆ కెఫెన్ అనేది స్ట్రెస్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి అవి కొంచెం తగ్గించుకోవాలి. కోక్స్, ఏ ప్రోడక్ట్స్ లో కెఫెన్ అనేది ఉంటుందో అవి తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. కెఫెన్ అనేది స్ట్రెస్ ను పెంచేది. అవును. కాఫీ తాగితే, టీ తాగితే, కూల్ డ్రింక్ తాగి రిలాక్స్ అవుతున్నాం అనుకుంటున్నాం మనం. అది మనం అపోహ అంతే, జస్ట్ ఇట్స్ ఎ బిలీవ్ అంతే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సెల్ఫ్ ఫీలింగ్, ఇప్పుడు కామ్గా ఒక దగ్గర మెడిటేషన్ అనుకోండి, కామ్గా కూర్చుంటాం. ఆ సెల్స్ అనేటివి వాటంతలు అవి రిపేర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పడుకొని లేవగానే మనకి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో మెడిటేషన్ చేయడం వల్ల కూడా అంతే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఆ సెల్స్ అనేటివి వాటంతలు అవి రిపేర్ చేసుకోవడానికి వాటికి టైం ఇస్తున్నాం మనం. ఓకే, ధ్యానంలో కూర్చోవడం అంటే సెల్ రిపేరింగ్ కి కూడా మనం టైం ఇస్తున్నాం, వాటి ఎనర్జైజ్ అవడానికి టైం ఇస్తున్నాం. బాడీకి మనం టైం ఇస్తున్నాం, మన ఓన్ సెల్ఫ్ కి, మన సోల్ కి టైం ఇస్తున్నాం. సో అవి వాటంతలు అవి హీల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎంతసేపు చేయాలి ధ్యానం రెగ్యులర్ గా? ఒకవేళ ఎమోషనల్ బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు, ఎమోషనల్ గా, ఆ టైంలో ధ్యానం చేయడం కష్టం కదా, మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యారు. కష్టమే, కానీ కొంచెం గైడెడ్ మెడిటేషన్స్ త్రూ చేయడము. రైట్. ఇప్పుడు మన మెడిటేషన్ కడతాల్కి వెళ్ళి కూర్చోవడము, అక్కడ వైబ్రేషన్స్ అనేటివి డిఫరెంట్ ఉంటాయి కదా, సరౌండింగ్స్ అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ కూర్చోడానికి మంచిగా ఇష్టంగా ఉంటుంది, వెళ్ళి కూర్చొని చేయడానికి బాగుంటుంది. ఓకే, అంటే గ్రూప్ మెడిటేషన్స్ లో అలాంటి ఎన్విరాన్మెంట్ కి రెడీ చేసుకోవాలి. ఆ సెల్స్ రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇడా పింగళ నాడీలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఇడా అంటే మూన్కి రిప్రజెంట్ చేస్తుంది, పింగళ అంటే సన్కి రిప్రజెంట్ చేస్తుంది, సుషుమ్న అనేది 2 బ్యాలెన్స్ చేస్తుంది కదా. ఈ సెల్ఫ్ హీలింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ సుషుమ్న నాడి అనేది, మిడిల్ నాడి అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల మనం తొందరగా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మన బాడీలో. మనం బ్రీత్ తీసుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు హెవీగా తీసుకుంటాం. హెవీగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది సుషుమ్న నాడి అనేది యాక్టివేషన్ అనేది మర్చిపోతుంది. అది ఓకే, మనం ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల, మన బ్రీత్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ఇప్పుడు మన పత్రిజీ సార్ చెప్పారు ఆనాపానసతి, అది మెయింటైన్ చేయడం వల్ల, దాని మీద ఫోకస్ చేయడం వల్ల మన సుషుమ్న నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. మన డైలీ లైఫ్స్కి, మన డైలీ ఉన్న ఛాలెంజెస్కి చాలా ఇంపార్టెంట్ అది. రైట్. బ్రెత్ గురించి చాలా అద్భుతం అసలు. ఈ బ్రెత్ తోనే ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఈ బ్రెత్ కూడా ఉంటుంది కదా, దీన్ని కూడా మనం ఎంత హీల్ అయి ఉన్నామో లేదో మన బ్రెత్ కూడా చెప్తుందిగా. కూల్ బ్రెత్, హాట్, ఇడా కూల్ బ్రెత్ అండ్ పింగళ ఏమో కొంచెం సూర్యుడికి రిలేటెడ్, రైట్ సైడ్ యాక్టివ్ గా ఉంటుంది. ఇది కొంచెం కూల్ గా ఇటు సైడ్ నాస్ట్రిల్స్
ఇటు సైడ్ నాస్ట్రిల్స్ అని కాదు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూల్ డౌన్, రైట్ సైడ్ కొద్దిగా హాట్ ఉంటుంది. అంటే యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది, హైపర్ యాక్టివేషన్స్ అలాంటివి. ఇది సుషుమ్న మిడిల్ బ్రెత్, సింపాథెటిక్ నర్వ్స్ అంటాం మనం, సింపాథెటిక్ పారాసింపాథెటిక్ అలా. సో ఈ పారాసింపాథెటిక్ నర్వ్స్ అనేటివి యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి మంచిగా లైక్ మన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ టీనేజ్ నుంచి యూత్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా బ్రెత్ ఇన్హేల్ ఎగ్జేల్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు, లేదా హాఫ్ తీసుకుంటా ఉంటారు. సో అంటే ఈ బ్రెత్ని అబ్జర్వ్ చేయడం, బ్రెత్ని గమనించడం ఎట్లా వాళ్ళు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బ్రీతింగ్ ప్రాసెస్ సరిగ్గా ఉండదు కదా, అయితే సగం తీసుకుంటుంటారు, సగం వదులుతూ ఉంటారు, బ్రెత్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా బాడీకి? అవుతుంది. మోస్ట్ స్ట్రెస్ కి రిలేటెడ్, స్ట్రెస్ కి కూడా కాజ్ అవుతుంది. దానివల్ల టెన్షన్స్, హెడేక్ ఇవన్నీ కూడా దాని వల్లనే అవుతాయి. ఒక్కొక్కసారి చిన్నగా హెడేక్ రావడము, డిస్టర్బెన్సెస్ ఇవే కారణం. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక పర్సన్ కి కోపం ఎక్కువ వచ్చింది అనుకో, కొంచెం కూల్ అవ్వు, కొంచెం గాలి తీసుకో అని అంటాం మనం. కొంచెం బ్రీత్ చెయ్యి, ఒక 5-10 కౌంట్ చెయ్యి, కూల్ గా కూర్చొని అనేసి చెప్తాం కదా. అది ఇట్స్ ప్రూవెన్ దట్ బ్రీత్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి. బ్రెత్ ని గమనిస్తే కూల్ డౌన్ అవుతాం అని. అప్పుడు హెవీగా బ్రీతింగ్ జరుగుతూ ఉంటది, కోపం వచ్చినప్పుడు ఊగిపోతా ఉంటారు. మనం ఆ బ్రెత్ ని కంట్రోల్ చేసి దాన్ని కూల్ డౌన్ చేస్తాము. సో ఇది చాలా ఎసెన్షియల్ థింగ్ అనేది బ్రెత్. వండర్ఫుల్. రైట్. ఇంకా సెల్ఫ్ హీలింగ్ కి ఇంకేం మోడాలిటీస్ ఉన్నాయమ్మా? మోరాలిటీస్ అంటే మనం హీల్ చేసుకోవడం, ఇంకా మోరాలిటీస్ అంటూ ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ హీలింగ్ అనేది అవసరం, చాలా అవసరం. రైట్. పాజిటివ్ ఎమోషన్స్ ఎప్పుడే కానీ ఒకటి, ఇది సపోజ్ ఇప్పుడు ఇది రాలేదు, మనం ఇది అనుకున్నామంటే ఇది రాలేదు అంటే దానికన్నా మంచిది వస్తుంది అనేసి అనుకోవాలి, కానీ ఇది రాలేదు అని చెప్పేసి మనం అక్కడే స్ట్రక్ అయిపోయి బాధపడుకుంటూ ఉండొద్దు. ఇది సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్. ఇలాంటివన్నీ స్టెప్స్, ఒక చిన్న స్టెప్స్. ఏదైనా రాలేదంటే నెక్స్ట్ ఇంకా అద్భుతంగా ఏదో ఉంది మన కోసం. యూనివర్స్, గాడ్ అనేది ఇంకా ఏదో పెద్దగా ప్లాన్ చేశారేమో, అందుకోసమే మనకి ఇది రాలేదేమో. మరి అంతటి పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి, పాజిటివ్ ఎమోషన్ రావాలంటే ఏం చేయాలి? రెగ్యులర్ మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ అంటే ఎప్పుడో రిటైర్డ్ అయిన తర్వాత కదా, ఇంత చిన్న వయసులో ఎందుకు అంటూ ఉంటారు మిగతా వాళ్ళు? లేదు, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఫ్రమ్ ఒక సర్టన్ ఏజ్ 4 years నుంచి ఎన్ని బ్రతుకున్న రోజులు చేయొచ్చు. రైట్. మనీషా, ఇప్పుడు 2 years నుంచి సాధన చేస్తూ ఉన్నావు కదా, ఏం చేంజెస్, ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి? పాజిటివ్ అట్మాస్ఫియర్. అంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం కోపం తగ్గడం, పాజిటివ్ అట్మాస్ఫియర్, ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఆటోమేటిక్ గా కోపం తగ్గింది అంటే పేషెన్స్ లెవెల్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. రైట్. అది చాలా ఇంపార్టెంట్. మనిషికి ఆ పేషెన్స్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా. రైట్. పేషెన్స్ ఉంది కదా యూత్ కి, టీనేజ్ కి. నెట్ ఆన్ అయ్యేటప్పుడు ఫుల్ పేషెన్స్ ఉంటది, దానికి ఉంటుంది. మిగతా దగ్గరే కష్టం. ఇది వేరు, అది వేరు కదా. ఎక్కడైనా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అది ఏంటంటే అన్నెసెసరీ ఎంటర్టైన్మెంట్. అది అక్కడ పేషెన్స్ చాలా ఉంటది. అన్నెసెసరీ ఇక్కడ ఉండాలి, అవసరమైన దగ్గర ఉండాలి. ఇది ప్రతి ఒక్క యూత్ కి అనేది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి వాళ్ళు. ఓకే. ఈ మెడిటేషన్ చేయడం, ఇలా కూల్ అవ్వడం, మనం ఏం డెసిషన్ తీసుకుంటున్నాం మనం ఒకసారి ఆలోచించి, ఏదైనా పని చేసే ముందు, ఏదైనా చేసే ముందు, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా, ఈ మెడిటేషన్ వల్ల అసలు సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏంటమ్మా యూత్ కి? సైంటిఫిక్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనకి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం. నాకైతే ఇప్పుడు నా బాడీ టైప్ అనేది ఎలానో తెలిసింది. ఇప్పుడు నేను కంప్లీట్గా 2 years నుంచి నాన్ వెజ్ అనేది మానేశాను. సో మానేసినప్పటి నుంచి నాకు ఆ స్మెల్ పడదు, ఇంకా ఎగ్ స్మెల్ కూడా పడట్లేదు అసలుకి. ఇంకా నాన్ వెజ్ అవి కూడా తినట్లేదు. ఇప్పుడు ఏదైనా స్పైసెస్ ఎక్కువ తిన్నా అని కూడా నా బాడీ అనేది రికగ్నైజ్ చేస్తుంది, ఇప్పుడు నేను తినలేను ఇంకా ఇక్కడ వరకే అన్నట్టుగా. సాధనతో అలా ట్రాన్స్ఫార్మ్ అయింది బాడీ. మరి అవి తినకపోతే ఇమ్యూనిటీ పవర్ పెరగదు, విటమిన్స్ B12 అందవు అంటారు కదా.
ప్రోటీన్ కి చాలా ఉన్నాయి కదా, ప్రోటీన్ కి, కాల్షియం కి, పాలకూర ఇవన్నీ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్, క్యారెట్స్. రైట్. అంతకుముందు ఏమి అందరూ నాన్ వెజ్ తిన్న వాళ్ళే లేరు కదా, బ్రాహ్మణ్స్ ఉన్నారు కదా, మనకన్నా హెల్తీగా ఉంటారు కదా. yes మరి తినని వాళ్ళు గారు, సాధువులు యోగులు అందరూ అప్పుడు తిన్నది అదే కదా. ఆల్మోస్ట్ చాలా మంది సైంటిస్టులు కూడా వెజిటేరియన్స్. అదే కదా. వావ్. సో వెజిటేరియన్ డైట్ ఇంపాక్ట్ ఉంటుంది బాడీ పైన, చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనకు తొందరగా ఏదైనా తెలిసిపోతుంది, ఏదైనా జరగబోతుంది అంటే మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తాం ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది అని అనుకుంటే మనం ఆ సిచ్యువేషన్ లో సరౌండింగ్స్ లో కూడా ఉండంతో అదేంటో మరి మనమే వచ్చేస్తాం, బయటికి పంపించబడతాం ఆటోమేటిక్ గా. సో ఎప్పుడైతే ఈ అంటే నాన్ వైలెన్స్ ఫుడ్ తీసుకున్నామో ఆ వైలెన్స్ ఎప్పుడు వైలెన్స్ దగ్గర అట్మాస్ఫియర్ కూడా మనం వెళ్ళాం మోస్ట్లీ. రైట్. నాన్ వైలెంట్ ఉన్నప్పుడు, వైలెన్స్ లో ఉన్నప్పుడు అలాంటివి క్రియేట్ అవుతాయి చుట్టూ మనకి. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు, లైక్ ఇప్పుడు మనం ఒక మార్కెట్ నుంచి, ఫిష్ మార్కెటే కానీ ఏదైనా కానీ, లైక్ నాన్ వెజ్ మటన్ షాప్ అయినా ఏదైనా చికెన్ షాప్ అయినా అటు నుంచి వెళ్తుంటే మనకు ఆ స్మెల్ పడదు, కానీ అదే తింటారు మనుషులు. ఆ స్మెల్లే నచ్చనప్పుడు ముక్కు మూసుకొని వెళ్తాము, అది నచ్చనప్పుడు అది మన బాడీలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక పూల మార్కెట్ నుంచి, పళ్ళ మార్కెట్ నుంచి వెళ్తే దాన్ని ఇంకా పీల్చుకుంటూ ఉంటాము. సో డిఫరెన్స్ ఇక్కడే అర్థమవుతుంది కదా, మనుషులు ఏది తినాలి ఏది తినొద్దు అని. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఫుడ్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఫుడ్ అంటే బాడీకి ఇంపాక్ట్ ఉంటుందని అర్థమైంది. బాడీకి, మైండ్ కి, ఎమోషన్స్ కి, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ విత్ ఫుడ్. వావ్. వాట్ వి ఈట్ దట్ విల్ బి ఇన్ ద యాక్షన్స్. ఇప్పుడు ఈ ఫుడ్ ఇది ఎన్వి కరెక్ట్ కాదు, జంక్ ఫుడ్ నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అని తెలిసి కూడా మానుకోలేకపోతూ ఉంటారు. అడిక్షన్ అదొకటి. వాళ్ళు ఎలా మరి సెల్ఫ్ హీలింగ్ ద్వారా ఎలా క్లియర్ చేసుకోవాలి అడిక్షన్స్ ని? ఆ అడిక్షన్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి, లైక్ నోట్ డౌన్ చేసుకోవాలి, పక్కనున్న వాళ్ళకి అందరికీ చెప్పాలి నేను ఇప్పటి నుంచి మానేస్తున్నా. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ టైం తినాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఉండి అంటారు, నువ్వు మానేస్తా అన్నావు కదా మళ్ళీ ఎందుకు. సో అందరికి చెప్పాలి ఇక్కడ నుంచి నేను మానేస్తున్నా. వావ్, ఇది బాగుంది టెక్నిక్. మానేస్తా అన్నారు కదా మరి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు తింటున్నారు, అదేంటి వాళ్ళు అనడం వల్ల అన్నా మనం అది స్టాప్ చేస్తాం. ఇది ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్. వావ్. సో ఏదైతే మానేయాలనుకుని మానేయలేకపోతున్నారో వాళ్ళు చెప్పాలి అందరికి, నేను మానేశాను, కూల్ డ్రింక్స్ మానేశాను. మనం పదే అనుకోవడం నేను ఇంకా తినను, అది నాది, నా కైండ్ ఆఫ్ నాది కాదే కాదు, నా ఫుడ్డే కాదు అది, రైట్ అని అనుకోవాలి. ఓఫో, రైట్. ఇప్పుడు నెగటివ్ ఎమోషన్స్ నుండి పాజిటివ్కి టర్న్ అవ్వడానికి సెల్ఫ్ హీలింగ్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి వాళ్ళు? ఇప్పుడు నెగిటివ్ మీరు ఇందాక నేను అన్నాను కదా, లైక్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ మిస్ అయింది, అది ఎందుకు రాలేదు అని బాధపడే కంటే నాకు ఇంకా పెద్ద ఆపర్చునిటీ ఉంది అనే ఒక భావనలో ఉండాలి. ఈ నెగిటివ్ ఎమోషన్ ని దాన్నే పాజిటివ్ గా క్రియేట్ చేసుకోవాలి మనం. అలానే ప్రొసీడ్ అవ్వాలి. అలా అయితేనే మనం కొంచెం గ్రో అవ్వడానికి కూడా ఉంటుంది. ఇక్కడే స్టక్ అయిపోయి ఇక్కడే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతాయి, వచ్చే బెటర్ ఆపర్చునిటీస్ కూడా రాకుండా పోతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది, ఇప్పుడు ఫెయిల్యూర్ ఉన్నా కానీ మనకి ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అని వచ్చింది కాబట్టి ఇదే ఎక్స్పీరియన్స్ మనకి వేరే లెవెల్లో కూడా యూజ్ అవుతుంది. రైట్. వావ్, ఇట్స్ వండర్ఫుల్. మరి ఓవర్ థింకింగ్ థాట్స్, అన్కంట్రోలబుల్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ ద్వారా ఏం చేయాలి వారు? ఓవర్ అంటే ఇప్పుడు ఓవర్ థింకింగ్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే లైక్ మెడిటేషన్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ ఏజ్కి, ఇప్పుడు ఏజ్ 15 అయితే 15 మినిట్స్ కూర్చోడానికి ట్రై చేయాలి. 20 అయితే 20 మినిట్స్, అలా మన ఏజ్ ఎంత ఉంటుందో అంతసేపు కూర్చోడానికి ట్రై చేయాలి. మినిమం ఒక 30 మినిట్స్ అయితే కూర్చోడానికి ట్రై చేయాలి. ట్రై చేసి లైక్ ఆ థాట్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి, మనకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఇది నాకు అవసరమా, ఇది నెససరీనా, అవసరం లేనివి అయితే ఎందుకు నేను అలా ఎందుకు ఆలోచించడం అని మనమే క్వశ్చన్ చేసుకొని, ఎందుకు ఇప్పుడు ఒక క్రౌడ్ ఉంటుంది వాళ్ళంతా ఏదేదో మాట్లాడుకుంటారు, ఇప్పుడు మనకు అది అవసరం లేనన్నప్పుడు మనం పక్కకు వచ్చేస్తాం కదా.
మన పనేదో మనం చూసుకుంటాం కదా, అలాంటి థాట్స్ క్రౌడ్స్ నుంచి కొంచెం పక్కనకి వచ్చి మనకి ఏదైతే అవసరమో మన గ్రోత్కి అదే ఆలోచించడం బెస్ట్. రైట్. సో ఆ విధంగా కంట్రోల్ అంటే అన్కంట్రోలబుల్ థాట్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా స్టూడెంట్స్ చాలామంది కంపారిజన్ ప్లస్ హేట్రెడ్ అనేటువంటి నెగటివ్ ఎమోషన్స్తో ఉంటూ ఉంటారు కదా. సో బాగుంది, నెక్స్ట్ అంటే ఇబ్బంది పడేదానికి ఒక సెల్ఫ్ హీలింగ్ మోడాలిటీ ఉంది. ఇప్పుడు ఈ కంపారిజన్, తను ముందున్నాడు నేను తక్కువ ఉన్నా, లేకపోతే నేను ఎక్కువ ఉన్నా తను తక్కువ ఉన్నారనే ఈ కంపారిజన్ నుంచి బయటపడడం ఎట్లా నేటి యువత? ఈ కంపారిజన్ నుంచి బయటకి రావాలి అంటే అది కొంచెం టఫ్ టాస్కే, కానీ ట్రై చేస్తే దాని నుంచి కూడా బయటికి రావచ్చు. ఇప్పుడు పేరెంట్స్ అయినా కానీ వాడికి ఎక్కువ వచ్చినాయి నీకు తక్కువ వచ్చినాయి అని కంపారిజన్ బేసిక్గా మన రూట్స్ నుంచి ఉంది అది కంపారిజన్ అనేది. సో అది పోవడం కష్టమే. లైక్ మనం ఇప్పుడున్న జనరేషన్స్ మనం చాలా స్పీడ్గా ఉన్నాం కాబట్టి టెక్నాలజీని ఎంత బాగా వాడతామో మన సెల్ఫ్ ఫీలింగ్ని కూడా అంతే బాగా వాడి దాని నుంచి బయటకి రావడానికి ట్రై చేయాలి. లైక్ ఇప్పుడు కంపేర్ చేసుకునే ప్లేస్లో వాడు అంతే చదివాడు కాబట్టి వాడికి అంత వచ్చాయి, నేను ఇంత చదివాను కాబట్టి ఇంత వచ్చాయి, ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఇంకా బాగా చదివి ఇంకా బాగా తెచ్చుకోవచ్చు, ఎవరిది వాళ్ళది అన్నట్టు ఆలోచించుకుంటూ ఉండాలి. సో రియాలిటీని గమనించాలి, అంతే కదా. ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అంటాం కదా, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అని అంటాం కదా, ఉన్న సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేసి కామ్ గా కూర్చోవడము అది మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కదా. ఇప్పుడు ఈ ఎమోషన్స్ ని, ఈ కంపారిజన్ అనే ఎమోషన్స్ ని, అది రియాలిటీని అబ్జర్వ్ చేసి సరేలే అని మనమే అనుకొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్మెంట్, మనకి బెటర్మెంట్ అవ్వాలి, పక్కన వాళ్ళకన్నా బెటర్ కాదు, మనకన్నా మనం బెటర్ అవ్వాలి. దట్ ఈస్ మనం మాట్లాడుకోవడం, సెల్ఫ్ టాకింగ్. ఇది చాలా అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు నేను ఇంతే చదివాను కాబట్టి నాకు ఇన్నే మార్క్స్ వచ్చాయి, వాడు ఇంకొంచెం ఎక్కువ చదివాడు కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చాయి, నేను ఎలా పోటీ పడతాను, ఎలా కంపేర్ చేసుకుంటాను ఒక పాయింట్, రైట్. సో ఇది చాలా అల్టిమేట్ పాయింట్ అమ్మా. ఇట్లా ఇంకా వాళ్ళ సెల్ఫ్ హీలింగ్కి ఇంకేమైనా స్టెప్స్ ఉన్నాయా? ఇంకా కామ్ మ్యూజిక్స్ అనేటివి వినడం, రెగ్యులర్ గా మ్యూజిక్ వినడం. కామ్ మ్యూజిక్స్ అంటే ఫుల్ హైప్ ఉన్నాయి కదా, హైప్ ఉన్నాయి కొంచెం ఎప్పుడైనా వినొచ్చు, డిస్టర్బెన్స్ బాగానే చేస్తుంది రైట్. అవి అంటే ఇంకా కామ్ గా కొంచెం మనం క్లాసికల్ మ్యూజిక్, ఇప్పుడు ప్లాంట్ మ్యూజిక్స్ అంటాం కదా, ప్లాంట్ మ్యూజిక్స్ వల్ల మన బాడీ సెల్స్ అనేవి రిపేర్ అవుతాయి అని అంటారు. అది ప్రూవెన్, అది నిజం. అది నేచర్ మ్యూజిక్, నేచర్లో ఇప్పుడు నేచర్లో వెళ్ళడం, బయటికి వెళ్ళడం, నేచర్తో కనెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. నేచర్తో కనెక్ట్ అయితే ఆ నేచర్ వైబ్స్ అనేవి, పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు వస్తాయి. ఇంకా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్రకృతిలో స్పెండ్ చేయడం ఇంపార్టెంట్, గార్డెన్ కి వెళ్ళడం, గార్డెన్ లో వాక్ చేయడం, గార్డెన్ ఆ చెట్ల దగ్గర ఉండడం, ట్రీ హగ్గింగ్, ప్లాంట్స్ తో మాట్లాడడం, అవి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతాయి అంటే చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి. ఇప్పుడు మనం వాటితో మాట్లాడడం, రైట్, నేచర్ తో. ఇదేంటి పిచ్చా అంటారు కదా మిగతా వాళ్ళు, ఏంటి ఆ కమ్యూనికేషన్, దాని వల్ల ఏం జరుగుతుంది? తెలియని వాళ్ళకి పిచ్చిలానే అనిపిస్తుంది, కానీ లైక్ మనకు తెలిసిన తర్వాత ప్లాంట్స్ కమ్యూనికేట్ చేస్తాయి. ఎలా కమ్యూనికేట్ చేయాలి వాటితో? మనం వాటిని హగ్ చేసుకోవడం, మాట్లాడడం, డైలీ మాట్లాడుతుంటే ఏదైనా రెస్పాండ్ అవుతుంది. రైట్, నోరు లేకపోవచ్చు కానీ రెస్పాండ్ అవుతుంది ఏదో ఒక విధంగా. ఇప్పుడు మనం డాగ్స్ ని పెంచుకుంటాము ఇంట్లలో, అవి వాటి లాంగ్వేజ్ ఎంత బాగా అర్థమవుతుంది మనకి, ఏం చెప్పినా కూడా వాడి టోన్స్ డిఫరెంట్. ఇప్పుడు సాడ్ ఎమోషన్ కి ఒక టోన్ ఉంటుంది డాగ్స్ కి, హ్యాపీ ఎమోషన్స్ కి ఒక టోన్ ఉంటుంది, రైట్. అలా డిఫరెంట్ ఉంటాయి వాటికి కూడా. దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం మనం టెలిపాతిక్ గా. సో ఆ టెలిపాతిక్ నేచర్ అందరికి, యువత అందరికి ఉంటుందా, ప్రాక్టీస్ చేస్తూనే వస్తుందా? అంటే మనలో ప్రతి ఒక్కటి ఉంది, దాన్ని వాడుకోవడం నేర్చుకోవాలి అంతే. బయట వెతకడం కాదు, బయటకు వెళ్ళి క్లాసెస్ విని, వాళ్ళ క్లాసెస్ వినడం ఒక అందుకు మనలో ఉన్న సెల్ఫ్ ఫీలింగ్ ఇలాంటివన్నీ నేచర్స్ అన్ని బయటకు తెస్తారు వాళ్ళు, ఒక అందుకు వెరీ ఇంపార్టెంట్ బయట క్లాసెస్ కూడా. అండ్ ఈవెన్ మనలో ఇంత ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.
మనలో అన్నీ ఉన్నాయి, సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ప్రిపేరింగ్, సెల్ఫ్ అవేర్నెస్. అవన్నీ మర్చిపోయి మనము ఈ సొసైటీలో ఈ ఎమోషన్స్కి, నెగిటివ్ ఎమోషన్స్కి మనం చిక్కుకొని ఉన్నాం ఇవన్నిటికీ. రైట్. ఇప్పుడు మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత మీ మెడికల్ సైన్స్ అంటే సబ్జెక్టు హ్యూజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఉంటాయి. ఈ మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత ఈ హ్యూజ్ సబ్జెక్ట్ చూసి భయపడే నేచర్ ఉందా ఇంతకుముందు? సెల్ఫ్ హీలింగ్ ద్వారా ఎలా హీల్ చేసుకోవడం జరిగింది మనీషా? అంటే బేసిక్గా నేను సబ్జెక్ట్కి ఏం భయపడలేదు, భయం లేదు. 6 years కోర్స్ అన్నట్టే భయపడ్డాను, కానీ ఇప్పుడు 5th yearకి వచ్చేసాను. మా బాబురే 6 సంవత్సరాలు చదవాలా? అంతే. ఓకే. ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి? డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే అన్నీ ఉంటాయి, లైక్ ఫార్మకో ఎకనామిక్స్ అండ్ ఎపిడమిక్స్, ఇంకా క్లినికల్ రీసెర్చ్, ఓకే, డ్రగ్ మానిటరింగ్ అండ్ థెరప్యూటిక్, ఇవన్నీ ఉంటాయి. ఇంకా లైక్ చాలా ఒక 30 సబ్జెక్ట్స్ దాకా ఉంటాయి. సబ్జెక్ట్స్కి ఏం భయం లేదు? అంతకు ముందు కూడా లేదా? ధ్యానానికి ముందు తర్వాత? అంతకు ముందు కూడా ఏం లేదు, లైక్ 6 years అన్న ఒక్క ఇంటెన్షనే ఉంటుండే కదా. మరి లాంగ్ 6 సంవత్సరాలు చదవాలి. ఇప్పుడు 5th year కి రావడం జరిగింది. ఇప్పుడు 5th year కూడా అయిపోవడం జరుగుతుంది. రైట్. 6th లోకి ఎంటర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్. సో మరి ఇప్పుడు ధ్యానం ప్రారంభించిన తర్వాత స్టడీస్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? అంటే స్టడీ పరంగా అంటే చదివిన కొంచెం సేపటికి మనకి తొందరగా గ్రాస్పింగ్ పవర్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది, మనకి తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. ఏదైనా కానీ, ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం మనం. ఓకే, ఈజీగా హ్యాండిల్ చేయగలిగే కెపాబిలిటీ వచ్చేస్తుంది. రైట్. సో ఇంకా నేటి యువతకి ఇంకా ఏంటి సెల్ఫ్ హీలింగ్ కానీ ఓవరాల్గా సెల్ఫ్ అవేర్నెస్ మాట్లాడడం జరిగిందిగా, సెల్ఫ్ అవేర్నెస్తో ఉండడానికి ఏం చేయాలి? సెల్ఫ్ అవేర్నెస్ అంటే లైక్ మన చుట్టుపక్కల మనకి ఏం జరుగుతుంది అనేసి గమనించడం, మనం ఇంకా ఎలా బాగుండాలి, బాగుండడానికి ఏం అవసరం, అవన్నీ తెలుసుకోవడం, ఇదంతా మనకి ఇంపార్టెంట్ చాలా. రైట్. సో చివరగా మన యువతకి యువర్ మెసేజ్ అమ్మా, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు నేటి యువత? యూ క్యాన్ హీల్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ. అదొక్కటి మాత్రం మనం హీల్ చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కటి మనలోనే ఉంది, బయట వెతకాల్సిన అవసరం లేదు. కొంచెం టైం ఇచ్చి కొంచెం కేర్ తీసుకుంటే మనం ఏదైనా కానీ ఈజీగా క్రాక్ చేయగలుగుతాం అనేది నేను అంటున్నాను. అంతే. వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సెల్ఫ్ హీలింగ్ మెథడాలజీస్. థ్యాంక్ యూ. ఇది ఈనాటి ధ్యాన యువ. సో ధ్యాన యువలో ఈరోజు సెల్ఫ్ హీలింగ్ గురించి తెలుసుకున్నాం. మనీషా తను డాక్టర్ ఆఫ్ ఫార్మసీలో ఒక 30 సబ్జెక్ట్స్. ఆ అమ్మాయికి సబ్జెక్ట్ అంటే భయం లేకపోయినప్పటికి కూడా గ్రాస్పింగ్ పవర్ పెరిగిన సంగతి తెలుసుకోవడం జరిగింది. నేటి విద్యార్థులు, యువత ఈ సెల్ఫ్ హీలింగ్ మెథడ్స్ తెలియకనే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎవరికి షేర్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది అద్భుతమైన ప్రక్రియ. ఏం చెప్తున్నారు? ఫుడ్, జంక్ ఫుడ్ ఇవి కాకుండా చక్కని వెజిటేరియన్ ఫుడ్, ఫ్రూట్స్ తీసుకోవడం రెగ్యులర్, ఇది బాడీకి ఇస్తాం. బాడీ మైండ్కి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఏమి తింటామో అదే మనం తయారవుతాం. అలాగే మెడిటేషన్ మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడం, ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మన సెల్ ఎంత అద్భుతంగా రిపేర్ చేసుకోవడం జరుగుతుందో తెలియజేయడం జరిగింది. నేటి విద్యార్థులందరూ కూడా మీరు ఎంత స్టడీస్లో స్ట్రెస్ ఉన్నా ఈవినింగ్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో అయితే పార్క్స్ ఉన్నాయి, వెళ్ళి ఆ చెట్లతో మాట్లాడడం, ట్రీ హగ్గింగ్ చేయడం, ఆ గ్రాస్లో వాకింగ్ చేయడం, ఇలా చేస్తున్నప్పుడు మన సెల్ ఆటోమేటిక్గా రిపేర్ చేసుకోవడం, క్లాసికల్ మ్యూజిక్ వినడం అనేది అద్భుతమైన విషయం అని మనీషా ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ నేటి విద్యార్థులందరూ కూడా ఈ సెల్ఫ్ హీలింగ్ మెథడాలజీస్ మీకు మీరే ప్రాక్టీస్ చేసి ఏది జరుగుతున్నా ఎవ్వరి దగ్గరికి వెళ్లకుండా మీకు మీరే హీల్ చేసుకొని అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో ధ్యాన యువలో మరొక గెస్ట్తో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మళ్ళీ చూడండి, మీకున్న ప్రశ్నలు దీంట్లో టైప్ చేయండి అండ్ ఇది అందరికీ షేర్ చేయండి. ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీకు పిఎంసిని చూస్తూ ఉండండి, మీరు అందరికీ షేర్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్